ప్రక్షాళన కొత్త సీఎస్గా విజయానంద్, సెలవుపై వెళ్లిన సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీగా గుప్తా కొనసాగింపు, సీఎంఓలోను మార్పులు, కొత్తగా సాయి ప్రసాద్, గిరిజాశంకర్, సిద్ధార్థ జైన్, మరికొంతమంది అధికారుల నియామకంపై కసరత్తు, ఇంటెలిజెన్స్ చీఫ్గా బాలసుబ్రహ్మణ్యం అట. చంద్రబాబు ప్రమాణ స్వీకారం లోపు సీఎంఓ పూర్తి ప్రక్షాళన అవుతుంది అని చెప్పి ఒక వార్త ఇచ్చారు. ప్రక్షాళన చేస్తున్నారట సీఎస్ని, డీజీపీని, ఇంటెలిజెన్సీ. డీజీపీని అయితే ఆయనే కొనసాగిస్తారట గుప్తాని. సిఎస్ని ఆల్రెడీ సెలవులో పంపించారు జవహర్ రెడ్డిని. కొత్త సీఎస్ రావచ్చు అంటున్నారు. కొత్త సీఎస్గా నీరబ్ కుమార్ ప్రసాద్ కానీ, విజయానంద్ కానీ ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ నీరబ్ కుమార్ ప్రసాద్ కానీ, ఈ విజయానంద్ కానీ వీళ్ళిద్దరిలో ఎవరినన్నా పెడతారట. ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా మారే అవకాశం ఉంది. ఇంటెలిజెన్స్ చీఫ్ని బాలసుబ్రహ్మణ్యం అట. ఇంకోటి సిద్ధార్థ జైన్, గిరిజాశంకర్, సాయి ప్రసాద్ ఇట్లాంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని, అంటే చంద్రబాబుకి నాయుడికి సంబంధించి ఆయన కోటరు. ఎందుకంటే కొత్తగా సీఎం అయిండు, కొత్త గవర్నమెంట్ కాబట్టి ఆయనకు నచ్చిన వ్యక్తుల్ని, ఆయన కన్వీనియంట్గా ఉన్న ఆఫీసర్లను పెట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా వీళ్ళందరూ ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఉన్న ఆఫీసర్లు అయితే పక్కన పెట్టే అవకాశం ఉంది. అది పొలిటికల్గా రొటీన్ వ్యవహారం. ఎందుకంటే తప్పనిసరిగా, ఎందుకంటే 5 సంవత్సరాలు వాళ్ళ కొమ్ము కాసి ఉంటారనో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేశారు కాబట్టి తప్పనిసరిగా వాళ్ళని పక్కన పెట్టి కొత్త వ్యక్తుల్ని, కొత్త ఆఫీసర్లను తీసుకునే అవకాశం ఉంది. దానికి సంబంధించిన ప్రక్షాళన మొత్తం ఈ నెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసేటప్పటికి ఇదంతా ప్రక్షాళన చేస్తారట. ఈ చేసే కార్యక్రమం అంతా చేస్తారని చెప్పి ఒకటి ఇచ్చారు.